దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. వెల్కమ్ టు ధూతా మీడియా. భారతదేశంలో వివాహం కాని యువత సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. ఎందుకని నేటి యువత వివాహం చేసుకోవటానికి ఆసక్తి చూపడం లేదు? ఒకవేళ వివాహం చేసుకున్నా ఎందుకని చాలా ఆలస్యంగా చేసుకుంటున్నారు అనే విషయాలను ఈ వీడియోలో చూద్దాం. ముందుగా భారతదేశంలో వివాహం కాని యువత సంఖ్య గురించి మాట్లాడుకుందాం. ఇటీవలి సర్వేల ప్రకారం దేశంలో వివాహం కాని యువత సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2015-16 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 35-39 సంవత్సరాల వయసులో ఉన్న స్త్రీలలో కేవలం 1% మంది, 40 నుండి 44 సంవత్సరాల వయసులో ఉన్న పురుషులలో 2% మంది మాత్రమే వివాహం చేసుకోలేదు. కానీ ఈ సంఖ్య ఇప్పుడు క్రమంగా పెరుగుతోంది. 2021 నాటికి 20-24 సంవత్సరాల వయసు గల స్త్రీలలో సుమారు 23% మంది, అంటే దాదాపు 13.4 మిలియన్ల మంది ఇంకా వివాహం చేసుకోలేదు. అదేవిధంగా ఈ వయసు వర్గంలో పురుషుల్లో దాదాపు 1.4 మిలియన్ల మంది వివాహం కాకుండా ఉన్నారు. ఈ సంఖ్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇదొక సామాజిక మార్పును సూచిస్తోంది. యువత ఆలోచనలు, జీవన శైలి మారుతున్నాయి. ఇప్పుడు యువత వివాహం చేసుకోవడానికి ఎందుకు ఆసక్తి చూపటం లేదు, లేదా ఎందుకు ఆలస్యంగా వివాహం చేసుకుంటున్నారు అనే విషయాన్ని చూద్దాం. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఆర్థిక అస్థిరత. నేటి యువత నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఉద్యోగాల కోసం కష్టపడుతున్నారు. చదివిన చదువుకి చేస్తున్న ఉద్యోగానికి అస్సలు సంబంధం ఉండట్లేదు. జీతం ఊహించిన స్థాయిలో అందట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వివాహం గురించి ఆలోచించడం కష్టం. అందుకే వివాహం చేసుకోవడానికి ఆసక్తి చూపటం లేదు. ఎందుకంటే వివాహం అంటే ఒక ఆర్థిక బాధ్యత. ఇంటి అద్దె, జీవన ఖర్చులు, భవిష్యత్తు గురించి ఆలోచించాల్సి ఉంటుంది. ఈ ఒత్తిడి మధ్య చాలా మంది యువత వివాహాన్ని వాయిదా వేస్తున్నారు. రెండవ కారణం విద్య, కెరీర్ పై దృష్టి. ఈ రోజుల్లో యువత, ముఖ్యంగా మహిళలు, తమ విద్యను పూర్తి చేయడానికి, ఉద్యోగంలో స్థిరపడటానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. ఒకప్పుడు స్త్రీలు 15 నుండి 16 సంవత్సరాల వయసులో వివాహం చేసుకునేవారు. కానీ ఇప్పుడు సగటు వివాహ వయసు 22 నుండి 23 సంవత్సరాలకు పెరిగింది. నగరాల్లో మహిళలు 28 నుండి 30 సంవత్సరాల వయసులో కూడా వివాహం చేసుకుంటున్నారు. ఇదొక సానుకూల మార్పు. విద్య, ఉద్యోగం వల్ల యువత తమ జీవితంలో స్వతంత్రతను కోరుకుంటున్నారు. వారు తమ కెరీర్ను స్థిరంగా నిర్మించుకోవాలని భావిస్తున్నారు. ఇది వివాహాన్ని ఆలస్యం చేయడానికి ఒక ప్రధాన కారణం. మూడవ కారణం సామాజిక, సాంస్కృతిక మార్పులు. ఒకప్పుడు వివాహం అనేది భారతీయ సమాజంలో తప్పనిసరి. కానీ ఇప్పుడు యువతలో వివాహం పట్ల ఆసక్తి తగ్గుతోంది. 2020లో జరిగిన ఒక సర్వేలో 23% మంది యువత వివాహం చేసుకోవటానికి ఆసక్తి లేదని చెప్పారు. ఈ సంఖ్య గతంలో 17.2%గా ఉండేది. ఈ మార్పుకు కారణం యువత తమ స్వేచ్ఛను, వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదించాలనుకోవటం. ఆన్లైన్ డేటింగ్, సోషల్ మీడియా వంటి వాటి వల్ల యువతకు ఎక్కువ ఎంపికలు లభిస్తున్నాయి. కానీ సరైన జీవిత భాగస్వామిని కనుగొనటం కష్టంగా మారుతోంది. ఈ గందరగోళం కూడా వివాహాన్ని ఆలస్యం చేస్తోంది. ఇప్పుడు వివాహం ఆలస్యం కావటం వల్ల అందంపై, పిల్లలపై ఏ ప్రభావం పడుతుందనే విషయాన్ని చూద్దాం. కొంతమంది యువత, ముఖ్యంగా స్త్రీలు, పిల్లల్ని కనటం వల్ల అందం తగ్గిపోతుందని భావిస్తారు. ఈ ఆలోచన కొంతవరకు సామాజిక ఒత్తిడి, మీడియా ప్రభావం వల్ల వస్తుంది. సినిమాలు, టీవీ షోలు, సోషల్ మీడియా వంటివి యువతలో అందం గురించి కొన్ని అపోహలను సృష్టిస్తున్నాయి. కానీ వాస్తవంలో అందం అనేది వ్యక్తిగత ఆరోగ్యం, జీవనశైలి, స్వీయ ఆత్మవిశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. పిల్లల్ని కనటం వల్ల అందం తగ్గిపోతుందనే ఆలోచన ఒక అపోహ మాత్రమే. ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారం, వ్యాయామం వంటివి అందాన్ని కాపాడతాయి. పిల్లల విషయంలో వివాహం ఆలస్యం కావటం వల్ల కొన్ని సవాళ్లు ఉంటాయి. ఆలస్యంగా వివాహం చేసుకునే స్త్రీలు సాధారణంగా తక్కువ మంది పిల్లల్ని కంటారు. ఇది జనాభా వృద్ధిని తగ్గిస్తుంది. అయితే వారు తమ పిల్లల విద్య, అభివృద్ధిపై ఎక్కువ శ్రద్ధ పెడతారు. ఇదొక సానుకూల అంశం. కానీ ఆలస్యంగా పిల్లల్ని కనటం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఉదాహరణకు 35 సంవత్సరాల తర్వాత గర్భం దాల్చడం వల్ల తల్లికి, బిడ్డకు కొన్ని ఆరోగ్య సమస్యలు రావచ్చు. అయినప్పటికీ ఆధునిక వైద్య సదుపాయాలు ఈ సమస్యలను చాలా వరకు తగ్గిస్తున్నాయి. చివరిగా ఈ మార్పులన్నీ భారతీయ సమాజంలో ఒక కొత్త దశను సూచిస్తున్నాయి. యువత తమ జీవితంలో స్వతంత్రతను, వ్యక్తిగత లక్ష్యాలను ప్రాధాన్యతగా భావిస్తున్నారు. వివాహం అనేది ఒకప్పుడు జీవితంలో తప్పనిసరి భాగంగా ఉండేది. కానీ ఇప్పుడు చాలా మంది యువత తమ జీవితాన్ని తాము ఎంచుకున్న విధంగా గడపాలని కోరుకుంటున్నారు. ఈ మార్పు సమాజంలో కొత్త అవకాశాలను, సవాళ్లను తెస్తోంది. యువత ఈ మార్పులను ఎలా స్వీకరిస్తారు, భవిష్యత్తులో ఈ ధోరణి ఎలా ఉంటుంది అనేది చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. మరి ఈ అంశం గురించి మీరేమనుకుంటున్నారు? వివాహం ఆలస్యం కావటం ఒక సానుకూల మార్పు అని భావిస్తున్నారా, లేక సమాజంలో ఇది సవాళ్లు తెస్తుందని ఆలోచిస్తున్నారా? కామెంట్స్ లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ధూతా మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.